పరులకు చోటు లేదు, అవినీతి పరులకు చోటు లేదు, అవినీతి పరులకు చోటు లేదు, అవినీతి పరులకు చోటు లేదు. జై టీఎన్ఎస్ఎఫ్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, వాసు అన్న నాయకత్వం, వాసు అన్న నాయకత్వం. జై టీఎన్ఎస్ఎఫ్, జై టీఎన్ఎస్ఎఫ్. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. వీడియో ఆపేసానా? గత 5 సంవత్సరాల వైసీపీ యొక్క అధికారంలో కడపలో ఉన్నటువంటి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి యోగవేమన విశ్వవిద్యాలయాన్ని అవినీతి పరంగా భ్రష్టు పట్టించేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వీసీ చింతా సుధాకర్ గారు అయితేనేమి, రిజిస్టర్ వెంకట సుబ్బయ్య గారు అయితేనేమి, వీరికి అండగా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు, వారి యొక్క బామర్ది అయినటువంటి ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి గారి సహకారంతో అవినీతికి అడ్డు ఆపు లేకోకుండా వారి యొక్క అక్రమాలు, నియామకాలైతేనేమి ఇష్టానుసారంగా వారి సొంత ఇంట్లో ఏ రకంగా హక్కులతో చేసుకుంటారో ఆ రకంగా ఈరోజు యోగవేమన విశ్వవిద్యాలయాన్ని భ్రష్టు పట్టించినారు. అటువంటి చీడ పురుగులు ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఈ యొక్క అవినీతి పరులకి ఇక్కడ చోటు ఉండదు అని గ్రహించి ఎంతో కాలంగా విద్యార్థి సంఘాలు అయితేనేమి, యువజన సంఘాలు అయితేనేమి, యోగవేమన సంబంధించినటువంటి విద్యార్థులైతేనేమి రకరకాల వినతులతో, రకరకాల పోరాటాలతో ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతో నారా లోకేష్ గారు స్వయాన యూనివర్సిటీ మీద ఎంతో ప్రక్షాళన చేస్తూ యూనివర్సిటీ మీద దృష్టి సారించడంతో ఆయన యొక్క కంట్లో పడతాం, మా యొక్క అవినీతి అక్రమాలు గుట్టు బయటపడతాయని చెప్పి గ్రహించి ఈ యొక్క నీతి నిజాయితీ అయినటువంటి ప్రభుత్వంలో పని చేయలేక ఈ యొక్క అక్రమార్కులు ఈరోజు రిజైన్ చేసేసి ఈ యొక్క వైవి యూనివర్సిటీని పదవిని కూడా వదులుకొని వెళ్తున్నామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాం, యోగవేమన యూనివర్సిటీలో పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. చీడ పురుగులు, అక్రమార్కులు యోగవేమన భ్రష్టు పట్టించినటువంటి యోగవేమన యూనివర్సిటీని వదిలిపోతా ఉన్నందుకు చాలా విద్యార్థుల లోకమంతా కూడా ఈరోజు హర్షిస్తా ఉన్నారు. మేము ఈ సందర్భంగా అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి విజన్ ఉన్నటువంటి లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క అవినీతి పరులకి చోటు ఉండదు. ఎవరైనా కూడా అవినీతి పరులు గతంలో లాగా చేసినటువంటి అక్రమాలు అవి చేస్తామని చెప్పి ఆశలు పెట్టుకున్నా, ఆ రకంగా ఆలోచన ఉన్నా కూడా వెంటమ్మటే తప్పుకోండి అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు రిజైన్ చేయడమే కాదు, గతంలో మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలను కూడా వెలికి తీస్తాం, మిమ్మల్ని మటుకు ఊరికే పెట్టేది లేదు. ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించే రోజులు మీకు దగ్గరలోనే ఉన్నాయి. అందుకు కాబట్టి ఈరోజు యోగవేమన యూనివర్సిటీలో యోగవేమన విగ్రహాన్ని మాకు సంబంధించినటువంటి యోగవేమన యూనివర్సిటీకి టీఎన్ఎస్ఎఫ్ నాయకులతో, భరత్ ఇటువంటి నాయకులతో ఇక్కడ శుద్ధి చేయడం జరిగింది. పాలాభిషేకంతో శుద్ధి చేశాము. ఇప్పటి నుంచి మంచి పరిపాలన కొనసాగుతోంది. మన యోగవేమన యూనివర్సిటీకి కూడా మంచి రోజులు రాబోతున్నాయి. ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరగబోతోంది. ఎటువంటి అవినీతి అక్రమాలకు కూడా చోటు లేకోకుండా ఒక మంచి పరిపాలన, మంచి వాతావరణం ఈ యొక్క యూనివర్సిటీలో, విద్యారంగంలో, రాష్ట్రంలో నెలకొనబోతా ఉందని చెప్పి ప్రజానికానికి, అదేవిధంగా మరి ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేస్తా ఉన్నాం.